డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ అక్షిత. హాయ్. సో ప్రీవియస్ వీడియోలో నువ్వు చేసే బిజినెస్ గురించి అయితే చెప్పావు. మరి యాహ్! ఎలా చేస్తారు, ఏంటి, మెటీరియల్ ఎలా, ప్రాఫిట్ లాస్ ఏంటి అనేది. మరి మా వ్యూవర్స్కి నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ కోర్స్ నుంచి చాలా మైండ్లో చాలా ఐడియాస్ ఉంటాయి కదా, బిజినెస్ ఐడియాస్ చాలా యాహ్! ఉంటాయి మీ దగ్గర. సో ఏదైనా మాకు వ్యూవర్స్కి ఏదైనా ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్తావా? ఓకే. సో, స్టార్టింగ్ బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి, మనం బేసిక్ బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి స్టార్ట్ చేయొచ్చు. సో, ఇన్ దిస్ జనరేషన్ మేకప్ ఆర్టిస్ట్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మేకప్ ఆర్టిస్ట్. మేకప్ ఆర్టిస్ట్‌కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో, చిన్న చిన్న ఈవెంట్స్ లైక్ మ్యారేజెస్, ఎంగేజ్‌మెంట్స్ లేకపోతే ఎక్కడైనా ఏదైనా ఈవెంట్ అవుతుంటే మేకప్ ఆర్టిస్ట్ పక్కా ఉంటారు. సో, ఓన్లీ బ్రైడ్ వాళ్ళే కాకుండా బ్రైడ్ సిస్టర్, పేరెంట్స్ అలా వాళ్ళు కూడా మేకప్ ఇప్పుడు ఏపిసుకుంటారు. థీమ్ యాహ్! లా తయారయ్యారు కదా. ఇంకా నార్మల్ వాళ్ళకంటే బ్రైడ్‌కేసే మేకప్‌లు ఇంకెక్కువ చార్జ్ చేయొచ్చు. ఓకే. సో, మనం బేసిక్‌గా ఈ కోర్స్ ఒక చిన్న దాంట్లో నేర్చుకొని లైక్ ఒక 50,000 అలా కోర్స్ ఉంటుంది. ఇంకెక్కువలో కూడా ఉంటుంది బేసిక్. అందులో ఒక 1, 2 ఇయర్స్ కోర్స్ నేర్చేసుకొని ఒక ఇన్వెస్ట్‌మెంట్ లైక్ మేకప్ ప్రొడక్ట్స్‌కి ఇంకో 50,000 అలా యాడ్ చేసుకున్న టోటల్ 1,00,000 అయినా కానీ ఈజీగా అయిపోతుంది. డిపెండ్స్ ఆన్ ది ఆర్డర్. మనం ఆ లొకేషన్‌కెళ్ళి మేకప్ చేసేస్తే ఒక 10,000 అయినా ఈజీగా వస్తది. అంటే స్టోర్ పెట్టుకోకుండా స్టోర్ అవసరమే లేదు. ఇంట్లో నుంచే యాహ్! హోమ్ సర్వీస్ లాగా హోమ్ అంటున్నారా? సర్వీస్ లాగా. హోమ్ సర్వీస్ లాగా వెళ్ళి చేసుకోవచ్చు. యాహ్! 50,000తో బ్యూటీ పార్లర్ కోర్స్ చేసుకోవచ్చు అంటారా? 50,000 అది బేసిక్ ఇన్వెస్ట్మెంట్. అమౌంట్. 1,00,000 వరకు కూడా ఉంటుంది. 5,00,000 వరకు కూడా ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది మేకప్ ఆర్టిస్ట్ అండ్ వాళ్ళ కోర్స్ బట్టి ఓకే. ఇంకా. 50,000 అన్నారు కదా, అంటే ఎలాంటి మెటీరియల్ ఏమేమి తెచ్చుకోవాలి వాళ్ళు? ఇప్పుడు సపోజ్ 50,000 పెట్టి ఒక స్టార్ట్ చేద్దాం యాహ్! అనుకుంటున్నారు, కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి? హెయిర్ ప్రొడక్ట్స్ కానీ, ఫేస్ మేకప్ ప్రొడక్ట్స్ లైక్ లిప్‌స్టిక్, ఐలైనర్, హెయిర్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ తెచ్చి అవైలబుల్‌గా పెట్టుకోవాలి. అండ్ మేకపే కాకుండా హెయిర్ స్టైలింగ్ అండ్ శారీ డ్రేపింగ్ కూడా నేర్చుకుంటే ఇంకా మంచి ఇన్‌కమ్ ఉంటుంది. సారీ డ్రేపింగ్. యాహ్! అవును, ఇప్పుడు చూస్తున్నాం బయట పెళ్ళిలో యూట్యూబ్లో. వాటిలలో కూడా యూజ్ చేస్తారు కదా! వాళ్ళు కూడా సెపరేట్ వస్తున్నారు వాళ్ళు కదా, యాహ్! థీమ్ వైజ్, పార్లర్ వైజ్ ఒకరు ఉంటే శారీ డ్రేపింగ్ ఒకరు ఉంటున్నారు. ఇవన్నీ సెపరేట్ ఉంటారు. అంటే ఎస్. ఒక్కొక్క పర్సన్ ఉంటారు కదా! ఓకే. అన్నీ ఒకటే పర్సన్ నేర్చుకుంటే ఆ బ్రైడ్‌కి కూడా ఈజీ అవుతుంది కాబట్టి ఒక పర్సన్‌ని బుక్ చేసుకుంటారు. సో ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ చెప్తున్నారు కదా, అంటే ఎలా తను పబ్లిసిటీ ఎలా చేసుకోవాలి మరి? మన మార్కెట్. పెద్ద పబ్లిసిటీ సోషల్ మీడియా ఉంది. లైక్ మ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ఫేస్‌బుక్. అక్కడ ఒకసారి పబ్లిసిటీ అయిపోతే మనకి ఈజీగా ఆర్డర్స్ వస్తాయి. అండ్ మన ఎక్స్‌పీరియన్స్ మనం చేసిన ప్రొడక్ట్స్ బట్టి కూడా ఒకసారి పోస్ట్ చేస్తే వాళ్ళు చూసి మరి ఆర్డర్ ఇస్తారు. సో అక్షిత, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు అందరికీ ఫేస్బుక్, ఈ గూగుల్ కొంతమంది తెలియదు. ఇప్పటికీ యాహ్! చాలా మంది లేడీస్కి వీటి గురించే తెలియదు, అసలు యాహ్! అవగాహనే ఉండదు వాళ్ళకి, ఇంట్లోనే ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఇంకొకటి ఐడియా ఎలా మరి, ఫేస్బుక్ ఇవి ఓకే. కాకుండా వెళ్ళాలి అంటే? వాట్సాప్ అయితే అందరూ యూజ్ చేస్తారు కాబట్టి వాట్సాప్ స్టేటస్‌లో కానీ, గ్రూప్స్‌లలో కానీ ఒకసారి అలా ఫార్వర్డ్ చేసి సెట్ అయిపోతది. మౌత్ పబ్లిసిటీ ఎంతవరకు పనిచేస్తుంది అంటారు ఇందులో? పని చేస్తుంది. కానీ ఇందులో మేకప్ ఆర్టిస్ట్ ప్రొడక్ట్స్‌లో చాలా మంది ఉన్నారు. అందులో ఓన్లీ మన పేరే పబ్లిసిటీ అవ్వాలంటే చాలా కష్టం. సో, మ్మ్. సోషల్ మీడియా అలా ఏమైనా ఉంటేనే ఇంకా ఈజీ అవుతుంది. అంటే ట్రైనింగ్కి ఒక 50,000 ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు. ఇంకా ఎక్కువనే ఎక్స్‌పెన్సెస్ అయినా అవ్వచ్చు. మస్ట్గా ట్రైనింగ్ తీసుకోవాలా మేకప్ ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్ వెళ్ళాలి? మేకప్ ఉండాలి అంటే ట్రైనింగ్ తీసుకోవాలి కదా! ఓకే. ఎన్ని మంత్స్ ఉంటుంది ఆ ట్రైనింగ్ మినిమం? ఒక 1 ఇయర్ వరకు ఉంటుంది. 1 ఇయర్ వరకు. అంటే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కూడా ఆ ట్రైనింగ్‌కి వెళ్లి నేర్చుకొని మనం పెట్టేసుకోవచ్చు. ఈజీగా వెళ్ళొచ్చు. 1 ఇయర్ బిలో కూడా ఉంటుంది. లైక్ 3 మంత్స్ కోర్స్, 6 మంత్స్ కోర్స్ కూడా ఉంటుంది. ఒక మంచి స్టోర్ తీసుకొని పెట్టుకోవాలి అంటే, పార్లర్ పెట్టుకోవాలి నేను అంటే ఎంత అమౌంట్‌తో పెట్టుకోవచ్చు అంటారు? అంటే మీకున్నటువంటి మీ ఆలోచనతో ఏం చెప్తారు? బిజినెస్ మైండ్. స్టోర్‌కి అట్‌లీస్ట్ ఒక 2-3 లాక్స్ అన్నా కావాలి. ఒక చిన్న స్టోర్ పెట్టుకొని మనం మేకప్ ప్రొడక్ట్స్ స్టోర్ పెట్టుకున్నప్పుడు ఒక వర్కర్ కూడా కావాలి. అవును, ఖచ్చితంగా. అలా అని పెట్టుకునేసరికి కొంచెం 3 లాక్స్ బడ్జెట్ అవుతుంది. లేదు మనకు బడ్జెట్ లేదు అనుకుంటే మంచిగా హోమ్ సర్వీస్ ఇంకా ఫ్రీగా అవుతుంది. ఫ్రీ అవుతుంది. మరి పార్లర్ పెట్టుకుంటే ఇప్పుడు వర్కర్స్ విషయంలో యాహ్! అదొక పెద్ద అది కదా! అదొక టెన్షన్. పెద్ద టెన్షన్ అది. వర్కర్‌ని ఎలాంటి వర్కర్‌ని చూజ్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ మేకప్ దాంట్లో ఉన్నాం కాబట్టి వుమెన్ అయినా, మెన్ అయినా ఇప్పుడు అన్నీ ఈక్వలే అయిపోయాయి. అవును. ఈవెన్ మెన్ కూడా మేకప్ ఆర్టిస్ట్ చేస్తున్నారు. వాళ్ళు సారీ డ్రేపింగ్ కూడా చేస్తున్నారు, హెయిర్ కూడా చేస్తున్నారు. సో, పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని చూజ్ చేసుకుంటే బెస్ట్ అవుతుంది. ఈ శారీ డ్రేపింగ్ గురించి చాలా వింటున్నాం మనం ఇప్పుడు బయట. అదొక యాహ్! పెద్ద ట్యుటోరియల్ అయిపోయింది. శారీ డ్రేపింగ్ అని నేర్చుకుంటున్నారు. యాహ్! శారీ దానికి సెపరేట్ కోర్స్ ఉంటుంది సెపరేట్ మళ్ళా. కోర్స్ ఉంటుందా? దాని గురించి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? శారీ డ్రేపింగ్ కోర్స్ అసలు ఏంటి అసలు అది? ఎలా ఉంటుంది? అంటే ఎలా డ్రేప్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేసి రెడీగా ఉంచుకోవాలి అనేసి అన్నీ పెడతారు. బ్రైడ్‌కి శారీ డ్రేప్ చేసే ముందు వాళ్ళు అన్నీ రెడీగా పెట్టుకుంటారు. లైక్ శారీ ఐరన్ చేసి, ఆ ఓకే. డ్రేపింగ్ స్టెప్స్ అన్నీ ఐరన్ చేసి పెట్టుకుంటారు. అదొక సెపరేట్ చార్జ్ అది. సెపరేట్ అంటే ఉంటుంది. పార్లర్ సెపరేట్ చార్జ్ ఉంటుంది. శారీ డ్రేపింగ్‌కి అలా సెపరేట్ ఉంటుంది. హ్మ్. మేకప్‌కి సెపరేట్ ఉంటుంది. సో, ఇవన్నీ ఒక పర్సన్‌లో శారీ డ్రేపింగ్, మేకప్ చేస్తారంటే ఇంకా వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీ అవుతుంది అన్నీ కాబట్టి నేర్చుకుంటే కదా, సెపరేట్‌గా లేకుండా. సో, వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తాయి మంచిగా. సో ఇంట్లో ఖాళీగా ఉండే లేడీస్ అయితే ఇది బానే ఉంది.
ఉంది బిజినెస్ ఇది 50,000 పెట్టి మనం Yeah. ఒక ట్రైనింగ్ అని 3 to వెళ్తే 4 months అలా కోర్స్ కూడా ఉంటాయి. అందులో జాయిన్ అయినా ఈజీ అయిపోతుంది. 3 to 4 months. ఈ శారీ డ్రేపింగ్ కూడా కోర్స్ ఉందా? ట్రైనింగ్ ఇస్తారా? దీనికి కూడా దీనికి ఏమన్నా? కూడా కోర్స్ ఉంటుంది. అంటే ఎట్లా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి శారీ డ్రేపింగ్ కోర్సింగ్ అంటే అవి ఎక్కడ ఉంటాయి? నార్మల్‌గా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేయొచ్చు. ఈ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఐడియా కూడా ఉంటుంది. అంటే ఎక్కడ ఏది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పేసి కదా! అక్కడ కూడా ఎళ్లి ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకొకటి ఒక కంపారిజన్ చెప్పండి అక్షిత. ఇప్పుడు పార్లర్స్ అనుకుంటే బయట చూస్తే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. యాహ్! ఫేమ్‌తో ఉన్న పార్లర్స్ చాలా ఉన్నాయి కదా! హోమ్ సర్వీస్‌కి, ఫేమ్‌తో ఉన్న వాటి సర్వీస్‌కి డిఫరెన్షియేషన్ ఏమైనా చెప్తారా? యాహ్! వాళ్ళు స్టోర్ పెట్టుకున్నారు. వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువైంది కాబట్టి దే విల్ యాడ్ మోర్ చార్జెస్ దాన్ హోమ్ సర్వీస్ పీపుల్. సో, ఇంకోటి హోమ్ సర్వీస్ బ్రైడ్స్‌కి ఎక్కువ నచ్చుతుంది. అంటే ఆ పెళ్లి టైంలో వాళ్ళు వెళ్లి చేపించుకోవడానికి టైం ఉండదు కాబట్టి వాళ్ళు హోమ్ సర్వీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఓకే. సో, హోమ్ సర్వీస్ ఇస్ బెస్ట్ థింగ్. సో, ఫైనల్‌గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఉండి చేసుకునే లేడీస్‌కి ఇది బావుంటుంది అని చెప్తున్నారు. యాహ్! కోర్స్ నేర్చుకోండి. కోర్స్ నేర్చుకొని వెళ్ళి హోమ్ సర్వీస్ చేసుకోవచ్చు అంటున్నారు కదా! అలాంటి వాళ్ళకి సజెషన్స్ ఏమైనా చెప్తారా? ఎట్లా? వాళ్ళు బయటికెళ్ళి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? ఎంత బడ్జెట్‌లో మెటీరియల్ తెచ్చుకోవాలి? ఏమేమి తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? యాహ్! సో, వీ కెన్ కంపేర్ దట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌కి, నార్మల్ బ్యూటీ పార్లర్ వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళది మినిమల్ మేకప్ ఉంటుంది. వీళ్ళది ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది. సో, కోర్స్ చేస్తేనే బెస్ట్ థింగ్ ఉంటుంది. సో, వితౌట్ కోర్స్ నార్మల్ బ్యూటీ థింగ్ అయిపోతుంది అది బ్యూటీ పార్లర్ థింగ్. సో, కోర్స్ చేసి ఒక 50,000, 1,00,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నామనుకో సరిపోతుంది. అచ్చా! ఫైనల్‌గా ఏం చెప్తారు మీరు మా వ్యూవర్స్‌కి? మేకప్ ఆర్టిస్ట్ బిజినెస్ చేయాలి అనుకునే లేడీస్‌కి మీరు చెప్పేటటువంటి సలహాలు? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు సాటిస్ఫై అయితేనే వాళ్ళ నుంచి ఇంకో వేరే ఆర్డర్స్ కూడా వస్తాయి. సో, ఏది చేసినా కాన్ఫిడెన్స్‌గా చేయాలి. అండ్ సక్సెస్‌ఫుల్ అవుతుంది కాన్ఫిడెన్స్‌తో చేస్తే. కస్టమర్ రిసీవింగ్ ఎలా ఉండాలి అక్షిత ఒక బిజినెస్ చేయాలంటే? రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి ఆబ్వియస్‌లీ. అండ్ చేసేటప్పుడు మనం మాటలతో ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళని. వాళ్ళు ప్రశాంతంగా ప్రిఫర్ చేస్తారు. సో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయాలి. యాహ్! సో, టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? మేకప్ ఆర్టిస్ట్‌కి, వేరే బిజినెస్ పర్సన్స్‌కి, మేకప్ ఆర్టిస్ట్‌కి ఏమన్నా టెక్నిక్స్ సెపరేట్‌గా ఏమైనా ఉంటాయా? ఇంకా టెక్నిక్స్ అవి ఎలా యూజ్ చేయాలో కోర్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బిజినెస్ థింక్ వస్తే బిజినెస్‌లో ఒక ప్రోడక్ట్ కొనాలి, స్టాక్ తెచ్చుకోవాలి. దీనికి సెపరేట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్‌కి అసలు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. కోర్స్ నేర్చుకొని మనం యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్‌కి కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అక్షిత. థ్యాంక్ యూ. మంచి బిజినెస్ ఐడియా చెప్పావు. మేకప్ ఆర్టిస్ట్ లేడీస్ కోసం ప్రీవియస్ వీడియోలో నీ యొక్క బాస్కెట్స్ యాహ్! మేకింగ్ ఎలా చేయాలి అనేది. సో, మరొక ఎపిసోడ్‌తో మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. Sure, దిస్ thank నవీన you. సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.